ఊళ్ళో కొంచెం పని ఉండి వచ్చానండి. అలాగే రాఖీ పండగకి, వరలక్ష్మి వ్రతం రోజు, మా పెళ్లి రోజు అన్నీ కలిసి వచ్చినాయి కదా అని చెప్పి ఆ పండగ రోజుల్లో అయితే వచ్చానండి. నేను చాలా అర్జెంటుగా అయితే వచ్చానమాట. చాలా ముఖ్యమైన పనుల మీద అయితే వచ్చాను. ఇంకా ఇక్కడ మా తమ్ముళ్ళకి రాఖీ కట్టేసి ఇక్కడ మా ఊరు వచ్చి మా అన్నయ్యకి రాఖీ కట్టి ఇంకా రమ్య చేత మా పిల్లలకు కూడా అందరికీ రాఖీలు కట్టించేసానండి. ఆ తర్వాత అయితే ఇంటికి వచ్చాము. ఇంటికి రాగానే ఇంకా కరెంట్ అయితే లేదన్నమాట. ఇంకా కరెంట్ లేని ఇంట్లో ఏముంటాంలే అని చెప్పేసి ఇంకా మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్దామని గుళ్ళోకి వెళ్ళి అయ్యగారితో మాట్లాడి అమ్మవారికి దండం పెట్టుకుని అయితే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నామండి. ఇంట్లో కరెంటు బిల్లు కూడా కట్టేసామండి. మరి కరెంటు దేనివల్ల పోయింది ఏమిటో తెలియదు. ఇంకా తెల్లారి చూపిద్దామని అని చెప్పేసి మేము మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. వదిన వాళ్ళ ఇంటికి రాగానే మా వదిన అయితే వేడివేడిగా మినపగారెలు చట్నీ చేసిందండి. ఇంకా ఆ టిఫిన్ అయితే చేస్తున్నాం అన్నమాట. అసలు అయితే మేము ఇప్పుడు మా చిన్నాడబడుచు వాళ్ళ ఇంటికి వెళ్దామని అయితే రెడీ అయ్యి వచ్చామండి. ఇంకా ఈ టైంలో అయితే వాళ్ళ ఊరికి ఆటోలు అయితే ఉండవండి. ఇంకా మా వదిన ఇప్పుడు వద్దులే వదిన అనేసి అన్నారు. ఇంకా మా చిన్న ఆడపడుచు కూడా తర్వాత వద్దులే వదిన ఇప్పుడు వద్దని అని అయితే అన్నారండి. ఇంకా సర్లే అని చెప్పి గారెలు తినేసి ఇంకా పెద్ద వదిన వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉండిపోయామండి.